హాయ్ హలో అందరికీ నమస్తే. మే 16న శని జయంతి సందర్భంగా శనిదేవుని గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాలు తెలుసుకుందాం. నవగ్రహాల్లో ఎంతో శక్తివంతమైన గ్రహం శని గ్రహం. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయపరమైన దేవుడిగా శనిదేవుణ్ణి భక్తులు భావిస్తుంటారు. శనిదేవుని జన్మదినం సందర్భంగా పవిత్రమైన శని జయంతి జరుపుకుంటాం. మరి ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, శనిదేవుడికి ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, అసలు శనిదేవుడు ప్రభావాలు ఎలా ఉంటాయంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వర. రవికి ఛాయ అమ్మవారికి పుట్టినటువంటి వారు శని భగవానుడు. ఓకే. అయితే ఈయన కర్మకి ప్రాతినిధ్యం వహిస్తారు. మనము ఎటువంటి కర్మలు చేసుకొని ఉన్నామో వాటిని తిరిగి మనని అనుభవింప చేయడంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించేది శనిగారే. ఓకే. జాతకంలో 9 గ్రహాలు చాలా ప్రభావవంతంగా మనిషి మీద పనిచేస్తూ ఉంటాయి. పుట్టిన సమయాన్ని బట్టి వారి యొక్క మనుగడ ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి ఈ కర్మసాక్షి అయినటువంటి సూర్యుని యొక్క కుమారుడు శని. ఇది మైథలాజికల్ గా ఆలోచిస్తే నవగ్రహాలలో శని చాలా చాలా ప్రముఖ పాత్రని వహిస్తూ, అంటే ఎవరెవరి కర్మలు ఎప్పుడెప్పుడు వాళ్ళు అనుభవించాలో వాళ్ళని ఆ విధంగా బాధలు పెట్టడం చేస్తారు. అలాగే కర్మ అనంగానే సుకర్మ దుష్కర్మ రెండు ఉంటాయి. కర్మ అనంగానే ఇదేదో మన కర్మరా బాబు అని అలా ఒత్తి చెప్పే కర్మ కాదు. ఓకే. ఒత్తి చెప్పే కర్మ కర్మ అని చెప్పేది బాధ. కర్మ అనేది క్రియ, అంటే మనము చేసేటటువంటి క్రియలు. అంటే మనిషి ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి, నిత్యం చేస్తూ ఉండాలి కదా అని వాళ్ళు దుష్టమైన పనులు చేయకూడదు. కర్మ చేయడం కాదు ఇది. కర్మ చేయడం అంటే అనునిత్యము కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉండడాన్నే మనము కర్మని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి ప్రతి మనిషి కూడా పని చేస్తూ వెళ్ళిపోవాలి అని చెప్పడం. అయితే శని గారికి పుట్టిన రోజున ఈ అమావాస్య, ఈ అమావాస్యని శని జయంతి అని చెప్పి చెప్తూ ఉంటాము. శనిగారు ఎక్కువగా తృప్తి చెందేది తైలాభిషేకానికి. తైలాభిషేకం చేస్తే ఆ నువ్వుల నూనె ద్వారా ఆయన మీద అభిషేకం జరుగుతూ ఉంటే ఆయన తృప్తి చెందుతారండి. ఈయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. ఒకటి, లేజీగా ఉండడం, అశ్రద్ధగా ఉండడం, చింపిరి జుట్టుతో ఉండడం, నూనె తైల సంస్కారం లేకుండా ఉండడం, ఎక్కువగా నడవడం, పెద్దలకి ఎక్కువ సేవ చేస్తే ఈయన తృప్తి పడుతూ ఉంటారు. అలా తృప్తి పడడం, రోజుల ధరపడి నిద్రాహారాలు లేకుండా గడుపుతూ ఉంటారు. అలాంటివి ఈయన లక్షణాలు అన్నమాట. అలాగే కొంచెం మందగమనుడు, అంటే నిదానంగా ఉంటారు, తనలో తానే ఆలోచించుకుంటారు, ఒకళ్ళ మాట వినేటటువంటి పరిస్థితి ఉండదు, ఒకళ్ళకి విధేయుడిగా కూడా ఉండరు, కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది, గాలివాటంగా కూర్చోవాలి అనుకుంటే కూర్చుంటారు, వెళ్ళిపోవాలి అనుకుంటే వెంటనే లేచి వెళ్ళిపోతారు. అలాగా కొంచెం నిర్లక్ష్య భావన కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఈ జాతకంలో గాని మనిషి మీద ప్రభావం చూపించే కర్మ అది సుకర్మ దుష్కర్మ అని 2 విధాలుగా ఉంటుంది. ఈ 2 విధాల కర్మలకి కూడా శనిగారే కారణం అవుతారు. కారకుడు అని చెప్తాం, అంటే కారణమే. దాన్ని మానవ భాషలో చెప్పుకోవాలంటే కారణం. కారకుడు కూడా ఆయనే అవుతారు జ్యోతిష పరిభాషలో. అంటే ఇప్పుడు మనము మంచి మంచి పనులు చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యాన్ని మళ్ళీ మనము అనుభవించడానికి భూమి మీద పుట్టామనుకోండి, అది అనుభవింప చేయడం కూడా శనిగారి యొక్క బాధ్యతే. అలాగే పాపాలు చేసుకుని ఆ పాపాలని మనం మళ్ళీ అనుభవించడానికి భూమి మీద పడతాం కదా, అది కూడా ఈ శనిగారి బాధ్యతే. ఈ 2 బాధ్యతలు కూడా ఆయనవే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన యొక్క ధర్మ నిర్వహణ ఎంత గొప్పగా ఉంటుందంటే,
ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్. శివుడు తారసపడ్డాడు. ఈయనకి ఓకే. తారసపడితే నమస్కారం చేశాడు శని. నమస్కారం శివ అని. శివుడు కూడా ప్రతి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం అయ్యా, బాగున్నావా అని అడిగితే, బాగున్నాను, కానీ మిమ్మల్ని పట్టుకునే సమయం వచ్చేసింది స్వామి నాకు. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే మిమ్మల్ని ఏదో విధంగా బాధించాలి అని. శని పట్టుకోవడం అంటే మనం బాధను అనుభవించడం అని. అంటే నన్నెక్కడ, నేను శివుణ్ణి, పరమశివుణ్ణి నేను, నువ్వు నన్నెలా పట్టుకుంటావు, నేను నీకు అందను అని చెప్తాడు. లేదు స్వామి, మీరు ఎక్కడున్నా నేను పట్టుకోవాల్సిందే, తప్పదు, మీరు కొంత బాధ అనుభవించవలసిందే అంటే, సరే చూసుకుందాను రా అని చెప్తాడు. ఇద్దరు చెరవ దోవన, ఎవరికి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. బాగా ఆలోచించి పరమశివుడు ఏం చేశాడంటే, ఎక్కడో కారడవిలోకి వెళ్ళిపోయి ఒక మర్రి చెట్టు ఉంటే, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంటుంది, అంటే పెద్ద హోల్ ఉంటుంది అనమాట. ఆ హోల్లోకి వెళ్ళిపోయి కూర్చుని ఆ హోల్ ని మూసేసుకున్నాడు లోపల నుంచి. నేను ఇక్కడ ఉన్నట్టుగా అసలు ఎవ్వరికి తెలీదు, ఇంకా ఈ శని నన్ను ఎలా పట్టుకుంటాడో చూద్దామని చెప్పి 3 రోజులు అలాగే కూర్చున్నట్టు. కూర్చుండేటప్పటికి ఇంకా కూర్చున్నాడు. 3 రోజులు గడిచిపోయాయి. బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తుంటే శని మళ్ళీ తారసపడ్డాడు. నమస్కారం స్వామి అన్నాడు. నమస్కారం, నన్ను నువ్వు పట్టుకోలేదు కదా అంటే, ఎందుకు పట్టుకోలేదు, నేను పట్టుకున్నాను కదా, 3 రోజులు మిమ్మల్ని బాధించాను కదా. నువ్వెక్కడ బాధించావు నన్ను, నేను అసలు ఎవరికి కనిపించకుండా కూర్చున్నాను కదా అన్నాడు శివుడు. అంటే 3 రోజుల పాటు మర్రి చెట్టు త్వరలో కూర్చునేటటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది అంటే, ఎంత గొప్ప దేవుడు, లోకాలకే అధిపతి అయినటువంటి పరమశివుడు సైతం మర్రి చెట్టు త్వరలో కూర్చోబెట్టగలిగాను నేనంటే, అంత శివుణ్ణి పట్టుకున్నట్టే కదా స్వామి అంటే, అప్పుడు శివుడు నిజమే కదా అని చెప్పి ఇంకా అప్పటి దగ్గర నుంచి కూడా, నీ బాధలు తగ్గాలి అంటే నన్ను స్మరణ చేస్తే నీ బాధలు తగ్గుతాయి ప్రజలకి, నువ్వు శనేశ్వరుడివి అవుతావు, అంటే ఈశ్వరుడితో కూడా సమానమైన వాడివి అవుతావు అని చెప్పి ఒక ఆశీర్వాదం ఇచ్చేసి, ఒక వరం ఇచ్చేసి వెళ్ళిపోయాట. అంటే శని ఎవరిని వదిలిపెట్టాడు. వదిలిపెట్టేటటువంటి వ్యక్తి అయితే ఒకరు ఉన్నారు, అది మళ్ళీ చెప్పుకుందాము. అంటే సాక్షాత్తు శివుణ్ణైనా సరే వదిలిపెట్టాడు. అంటే కర్మ అనుభవించాలి అంటే అది నీ నా అనేటటువంటి భేదాలు ఏవి ఉండవండి. ఎలాంటి వాళ్ళనైనా ఆయన పట్టుకోవాలి అంటే పట్టుకుంటాడు. అది కూడా మన ప్రారబ్ధ వశాన మాత్రమే జరగాలి తప్ప, ఇందులో వీళ్ళు అష్టదిక్పాలకులు అనమాట, పరిపాలకులు. వీళ్ళు నవనాయకులు కూడా పరిపాలిస్తూ ఉంటారు ఈ సృష్టిని. ఈ పరిపాలనా క్రమంలో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు తప్ప, అందులో వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు అంటూ ఏమి ఉండబండి. అమ్మ, ఇప్పుడు మనం సమాజంలో చూసుకుంటే చాలా మంది ఎంతో నీతి నిజాయితీగా వర్క్ చేసుకుంటూ వెళ్తారు, ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఏమంటారు, ద్రోహం చేయడాలు, ఇతరుల వల్ల అన్యాయం జరిగి వాళ్ళు నష్టపోవడాలు జరుగుతూ ఉంటాయి కదా. మరి అలాంటివి వాళ్ళ కర్మ ఫలితం వల్ల వస్తాయా, లేకపోతే మన శనిదేవుడు పరీక్షిస్తాడా? శనిదేవుడు ఒక్కరే కాదు కదా, జాతక ప్రభావం చూపించే గ్రహాలు మిగతా 8 గ్రహాలు కూడా చూపిస్తాయి. మరి మిగతా గ్రహాల యొక్క ప్రారబ్ధ కర్మ కూడా ఉంటుందిగా, మరి దాన్ని అనుభవించాలిగా. ఈ జన్మలో అతి మంచిగా పుట్టి చక్కటి ధర్మాచరణతో ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి అంటే, వాళ్ళ కష్టాలు ఇంకా పరిపక్వం కాలేదు అని అర్థం. అంతే తప్ప ప్రత్యేకంగా కష్టాలనే శనిగారిస్తున్నారు అని చెప్పి అనకూడదండి. ఒకసారి కంచి పరమాచార్య గారు ఒక పెద్ద జ్యోతిష్కుడు ఆయన దగ్గరికి వెళ్ళారు చూడ్డానికి. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ప్రతి వాళ్ళకి జాతకం చెప్తాను, నా జాతకాన్ని నేను చూసుకుందాం అనుకుంటే నాకు అన్ని బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ జరుగుబాటులో చాలా లోపాలు కనిపిస్తున్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లేదు స్వామి, దయచేసి మీరు చెప్పండి అని చెప్పి కంచి పరమాచార్య స్వామి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన ఒకటే చెప్పారు, నీకు ఏ హక్కు ఉందని చెప్పి ఆ గ్రహాలని డూ అంటున్నావు? చంద్రుడు వచ్చాడు వెళ్ళాడు, కుజుడు వచ్చాడు వెళ్ళాడు, శని పట్టుకుంది నిన్ను, శనిలాగా దాపురించింది నీకు, ఇలాంటి మాటలన్నీ వచ్చిన వాళ్ళ జాతకాలలో చూసి మాట్లాడుతున్నావు. అవన్నీ నీకు వెనక్కి కొట్టి నీ జాతకం సక్రమంగా లేకుండా పోయింది. నీ జాతకం బాగున్నప్పటికీ కూడా వాచా దోషం అంటారు దీన్ని. ఈ వాచా దోషం వల్ల అక్కడ
నువ్వు మాట్లాడినటువంటి ఆ ఏకవచన సంబోధన కానీ ఈ మాటలన్నీ కానీ అవి నీకు ఫలితాన్ని చూపిస్తున్నాయి. నీ జాతకం బాగున్నా కూడా నీకు సరిగ్గా జరగబాటు లేదు అంటే దాని అర్థం అదే. ఇంక నుంచి గ్రహాలని కూడా గౌరవించడం నేర్చుకో అని చెప్పి పంపించారు. ఓకే. కంచి పరమాచార్య గారు ఆ విధంగా చెప్పడంతో ఇక అప్పటి దగ్గర నుంచి గ్రహాలని కూడా గౌరవించడం అనేది నేర్చుకున్నాడు అనమాట ఆ జ్యోతిష్కుడు. అంటే మనం ఒక్కళ్ళని అనవసరంగా తక్కువ చేసి మాట్లాడకూడదు. శని వచ్చాడు, శని వెళ్ళాడు, గురుడు వచ్చాడు, గురుడు వెళ్ళాడు. వాళ్ళు ఎంత పెద్ద ప్రముఖ పాత్ర వహిస్తున్నారు ఈ సృష్టిని నిర్వహించుకోవడానికి. అలాంటి వాళ్ళని మనము అదేదో తక్కువగా వాడు వచ్చాడు వీడొచ్చాడు అన్నట్టుగా మాట్లాడేస్తే మనం వాళ్ళ పట్ల ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం. అంటే దాన్ని వాచాదోషం అని, వాచాదోషం చేసిన వాళ్ళమే కదా. కాబట్టి అలా మాట్లాడకూడదు అని ఆయన అప్పుడు తెలుసుకున్నారనమాట. అలాగే ఇప్పుడు మనుషులు కూడా ఏదన్నా కాస్త చెడు జరిగిందంటే నాకేదో కర్మ పట్టింది, నాకేదో శని పట్టింది అంటుంటారు. వాళ్ళు చేసుకున్న ప్రారబ్ధ కర్మ అది ఇంకా పరిపక్వం కాలేదు. పరిపక్వం అయింది అంటే శనిగారు ఇచ్చేటటువంటి ఉన్నతమైన స్థితిని ఎవ్వరూ ఆపలేరు. అద్భుతమైన స్థితిని ఇస్తారు ఆయన. పరీక్షలు పెట్టేటప్పుడు అలాగే కఠినాతి కఠినమైన పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలన్నీ వాళ్ళు ఓర్చుకొని మళ్ళీ దానిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అంతే అద్భుతమైన సంపదలను ఇస్తారు. ఇవి పరీక్షా కాలం ఎప్పుడెప్పుడు అంటే అర్ధాష్టమ శని. జాతక చక్రంలో 4వ స్థానంలో వాళ్ళు పుట్టిన జన్మ జాతకం దగ్గర నుంచి 4వ స్థానంలో జన్మ రాశి దగ్గర నుంచి 4వ స్థానంలో గనక అంటే చంద్రుడు ఉన్న రాశి దగ్గర నుంచి 4వ స్థానంలో గనక శనిగారి సంచారం గోచారంలో జరుగుతుంటే అర్ధాష్టమ శని అంటాము. 8వ స్థానంలో జరుగుతుంటే అష్టమ శని అంటాము. 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము ఈ 3 రాశుల్లోనూ శనిగారు సంచరించేటప్పుడు ఏలినాటి శని అంటాము. అంటే ఈ సమయాలలో ఇంకా ఎక్కువగా ఆయన పరీక్షలు పెడతారనమాట. ఆ పరీక్షలకు మనం తట్టుకున్నట్టయితే ఈ దశలు దాటంగానే చాలా అద్భుతమైన సంపదలు ఇస్తారండి. శనిగారిని తక్కువగా మటుకు ఎవరు ఊహించకూడదు. అమ్మ, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్లో చాలా మంది కష్టపడుతూ సంపాదిస్తూ ఉంటారు. కానీ నెలాఖరికి వచ్చేసరికి ఆ సాలరీ పైసలు ఇంటికి వస్తుంది. కానీ ఇలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళకి ఇంకా కంటికి కనిపించవు అనమాట. వెంట వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అసలు చేతిలో పైస నిలవదు. దీని వెనుక కూడా ఏమైనా శని ప్రభావం ఉందంటారా? ఉంటుంది. జాతకంలో గనక శనిగారి యొక్క స్థితి సంచారం సరిగా లేకుండా ఎక్కువగా ద్వితీయ స్థానంలోను వ్యయ స్థానంలోను లగ్నం నుంచి శనిగారి యొక్క సంచారం ఉన్నట్టయితే ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. కుటుంబానికి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. దాన ధర్మాలు చేయవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకి లోనయ్యే పరిస్థితి వస్తుంది. ఇలా అధిక వ్యయం అవుతుందండి. అది వీటికి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే ద్వితీయ శని, వ్యయ శని, వీటి ఈ కారణాలకి కూడా మనం తప్పనిసరిగా గనక శనిగారికి జపం చేయించుకోవాలి. 19,000 జప సంఖ్యతో జపం చేయించుకున్నట్లయితే చాలా వరకు కష్టం తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోదు. అనుభవించవలసింది అనుభవించాలి కదా, కాబట్టి పూర్తిగా తగ్గదు. అంటే ఇంకా పరిహారాలు అన్నారు కదా, ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది వీక్ లో. ఈ శనిదేవుడికి ఈ రోజులో ఈ పూజలు చేస్తే బాగుంటుంది అని ఏమైనా చెప్తారా? శనిగారికి శనివారమే ప్రశస్యమైనది కాబట్టి శనివారం నాడే ఎక్కువగా శనిగారిని పూజించడము, అలాగే స్తోత్రపారాయణాలు చేసుకోవడము, తైలాభిషేకం చేయడము, అలాంటివన్నీ ఎక్కువగా శనివారం నాడు నిర్వహించుకుంటే మంచిది. అన్ని రోజులు కూడా మంచివే, కానీ అది ప్రీతి అయిన రోజు అని చెప్తాం కాబట్టి శనివారం నాడు నిర్వహించుకోవడం వల్ల మనకి తృప్తిగా అనిపిస్తుంది. దేవుడికి ప్రీతి అయిన రోజున మనం చేసుకున్నాం కదా అని చెప్పి మనం సంతోషంగా మనకున్న కష్టం తగ్గిపోయింది, మనకున్న దోషం తీరిపోయింది. శని జయంతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ రోజున ఎక్కువ డబ్బులు పెట్టి పూజలు చేయించలేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా ఏదైనా ఒక పరిహారం చెప్తారా? శని జయంతి అనగానే శనిగారి పుట్టినరోజు. ఆ రోజు మనము గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, నవగ్రహాలలో శనిగారు ఉంటారు కాబట్టి నమస్కారం చేసుకోవడం, చేతనైన పూజలు అవి చేయించుకోవడం మంచి పద్ధతి. ఒకవేళ అలా కాకపోయినట్టయితే మేము వెళ్ళలేమండి, చేయలేమండి అనేవాళ్ళు ఇంట్లోనే ఉండి శనిగ్రహ స్తోత్రాలు చదువుకున్నట్టయితే
చాలా మంచిదండి. ఇంకా ఇంట్లో ఒక స్తోత్రాలు చదువుకోవడమేనా? ఇంకా ఏమైనా పూజలు అంటే ఇంకా వేరే ఏమి పూజలు మనం ఉండవండి. నార్మల్ గా అయితే ఇప్పుడు శివుడికి చేయాలనుకుంటే శివుడి పట్టం ఇలా పెట్టుకుంటాం కదా. ఉమ్. అలాగే ఇంట్లో పటాలు నవగ్రహాలకి పటాలు గాని విగ్రహాలు గాని ఇంట్లో పెట్టుకోకూడదు, నవగ్రహాలకు సంబంధించి. ఓకే. కాబట్టి వాటికి మనము నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలోనే పూజలు చేసుకోవడం శ్రేయస్కరం తప్ప ఒక్క రవి గారిది చిత్రపటం పెట్టుకోవచ్చు గాని ఇక ఈ నవగ్రహాలలో మిగిలిన దేవతలవి ఏవి కూడా మనము ఆ విగ్రహాలు అనేవి పెట్టము. ఓకే. విగ్రహాలు పెట్టము, చిత్రపటాలు కూడా పెట్టము. కేవలం ఆలయాల్లోనే ఈ పూజలు చేసుకోవాలి. అమ్మ మనం తైలాభిషేకాలు చేస్తూ ఉంటాము, అలాగే దీపాలు వెలిగిస్తూ ఉంటాము, గుడికెళ్ళి దండం పెట్టుకుంటాము. ఇన్ని చేసిన తర్వాత ఇంకా అబ్బా నా దోషాలన్నీ తీరిపోయాయి, శనిదేవుడు నన్ను కరుణించాడు, ఇంకా నాకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా? మనము తృప్తిగా చేసుకుంటాం కదండి, అదే సంకేతం. ఓకే. మనం అన్ని బాగా చేసుకున్నాం. పిండి దీపం పెడతారు. ఉమ్. ఆ ఈ బియ్య పిండిని శనిగారి విగ్రహం ముందర, ఆలయాల్లో శనిగారి విగ్రహం ముందర పిండి వేసి, పిండిని బాగా ఒత్తుగా వేసి ఆ దానిలో కొద్దిగా మధ్యలో ఒక హోల్ లాగా చేసి నూనె వేసేసి దానిలో దీపం పెడతారు. ఓకే. ఇది చెయ్యొచ్చు. తర్వాత అభిషేకం చెయ్యొచ్చు, తైలాభిషేకం చెయ్యొచ్చు. అంటే తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అన్నమాట. ఓకే. అలాగే నల్లటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వచ్చు. అలాగే శనిగారి విగ్రహానికి కూడా నల్లటి వస్త్రాన్ని కట్టబెట్టవచ్చు. ఉమ్. అలాగే నల్ల నువ్వులు, ఆయనకి బాగా ఇష్టమైనవి నల్ల నువ్వులు అన్నమాట. ఆ నల్ల నువ్వులు దానం ఇవ్వవచ్చు. అలాగే శనిగారి పాదాల దగ్గర కూడా వేయవచ్చు. ఇవన్నీ గనక చేసినట్టయితే చాలా చాలా మంచిది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. ఓకే. హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తే శనిగారి యొక్క బాధలు తొలగిపోతాయి. ఇందాక నేను ఒక్కరిని మట్టుకు పట్టుకోలేరు అని చెప్పాను. అవును. ఆ? యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఇప్పుడు సందర్భం వచ్చేసింది కాబట్టి ఉమ్. చెప్తున్నా. శనిగారి యొక్క బాధల్ని తీసేయాలి అంటే ఎవరి వల్ల సాధ్యపడుతుంది, ఏ దేవుడి వల్ల సాధ్యపడుతుంది అంటే శివుడి వల్ల సాధ్యపడుతుంది. అలాగే శివస్వరూపమైనటువంటి హనుమంతుని వల్ల కూడా సాధ్యపడుతుంది. ఓకే. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఉమ్. హనుమాన్నే సాక్షాత్తు శనిగారిని అడుగుతాడు. ఓకే. ఒకసారి శని హనుమ దగ్గరికి వచ్చి నేను నిన్ను పట్టుకుంటున్నాను అంటే, అలానా అయితే పట్టుకో, నా తల మీద కూర్చో అన్నట్ట. ఉమ్. శని ఎక్కి కూర్చున్నట్ట. పెద్ద పెద్ద బండరాళ్ళని తల మీదకి పెట్టుకొని అయినా తీసుకెళ్తున్నాడు ఆ రాళ్ళని. ఓకే. పెద్ద పెద్ద పర్వతాలు అవి, రాళ్ళని కూడా అనకూడదు, ఉమ్. పెద్ద పర్వతాన్ని తీసి తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని వెళ్తుంటే ఆ పర్వతాల కింద నలిగిపోయి శని అల్లాడిపోతున్నాడు. హనుమా నన్ను వదిలిపెట్టు, హనుమా నన్ను వదిలిపెట్టు, నిన్ను నేను పట్టుకోలేను, నిన్ను నేను ఏమి చేయలేను, నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టని గిలగిల గిలగిల ముత్తుకొని ప్రార్థించడంతో ఇంకా ఆ బండరాయిని వదిలేశాడు. పడేసేసాడు హనుమ. ఈయన బయటికి వచ్చేసి వెంటనే పాదాలు పట్టుకున్నాడు, శరణు ఓకే. వేడాడు అనమాట. ఎప్పుడైతే హనుమ తల మీద శనిగారు ఇలా గిలగిల్లాడిపోయారో ఇక అప్పటి దగ్గర నుంచి హనుమ అడిగి ఉన్నటువంటి వరం ఏంటంటే, నువ్వు ఇంకా నా భక్తుల్ని పట్టుకోవద్దు అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగితే నిన్ను పట్టుకోను, నీ భక్తుల్ని పట్టుకోను అని హనుమ పాదాల మీద పడి శరణు వేడి శనిగారు వెళ్ళిపోయారట. ఓకే. అందుకని హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే తప్పనిసరిగా శని బాధలు తగ్గిపోతాయి అనేది మనకి ఒక కథ ద్వారా తెలియజేయబడుతూ ఉంది. అమ్మ ఇప్పుడు ఏలినాటి శని, అష్టమ శని అనగానే జనాలు భయపడుతూ ఉంటారు. ప్రజలు భయపడిపోయి గబగబా టెంపుల్కి వెళ్ళడాలు, దండం పెట్టుకోవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. నిజంగానే శని అంతా లాగేసుకుంటాడా, లేకపోతే ఆయన మన జీవిత పాఠం నేర్పించడానికి అలా చేస్తాడంటారు? జీవిత పాఠం నేర్పించడానికేనండి. మనము మనిషికి ఎప్పుడూ కూడా ఏదైనా కష్టం అనేది లేకపోతే భగవంతుడు గుర్తురాడు, ఆయనకి జీవితం కూడా సజావుగా నడవదు. ఓకే. ఇక ఎవరినైనా అర్థం చేసుకోగలిగే స్వభావం ఉండదు, లేకపోతే నా అంత వాడు లేడు అనేటటువంటి గర్వం వచ్చేస్తుంది. ఓకే. కాబట్టే మనకి ఈ సృష్టిలోనే విధింపబడినటువంటిది ఏంటంటే, ఈ అర్ధాష్టమ శని గాని, అష్టమ శని గాని, ఏలినాటి శని గాని వచ్చినప్పుడు మనుషులు వాళ్ళ ఉనికిని కోల్పోకుండా, అరే మనం ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇంకా ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి స్ఫురణలో ఉండడం కోసమే
శని గారి యొక్క బాధలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆయన మామూలు బాధలు పెట్టరండి. మామూలుగా ఏవో చిన్న చిన్న బాధలు అంటే ఇక మనం వాటి గురించి చెప్పుకోకర్లా. తిమ్మిని బ్రహ్మిని తిమ్మిని చేయగల సామర్థ్యం ఎలా ఉంటుందో భగవంతుడికి, ఇక్కడ శనిగారు పెట్టేటటువంటి బాధలు అలా ఉంటాయి అన్నమాట. బ్రహ్మిని తిమ్మిని చేసేస్తారు, బ్రహ్మిని చేసేస్తారు. అంటే ఎంత ఉన్న వాళ్ళనైనా కూడా పడగొట్టేస్తారు. అసలు ఏమీ లేని కటిక దరిద్రులనైనా రాత్రికి రాత్రే లక్షాధికారులు చేసేస్తారు. అంత అనుగ్రహము ఉంటుంది, అంత ఆగ్రహము ఉంటుంది. ఆయనకి ఎవరి మీద కావాలని వీళ్ళని ఇలా చేయాలనేది ఏమి ఉండదు. ఆ సృష్టి ధర్మం, వాళ్ళు అలా పరిపాలన చెయ్యాలి కాబట్టి చేస్తారు అంతే తప్ప ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమి శని ఈ సమయాలలో, ఆ పీరియడ్స్ జరుగుతున్నటువంటి సమయాలలో తప్పనిసరిగా పరిహారాలు చేసుకున్నట్లయితే శనిగారి యొక్క దుష్ట ప్రభావం తగ్గుతుంది. లేకపోయినట్టయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనము ఎంత లక్షాధికారినైనా భిక్షాధికారిని చేస్తాడు. ఎటువంటి కటిక దరిద్రంలో ఉన్నటువంటి వారినైనా కూడా లక్షాధికారిని చేయగల శక్తి సామర్థ్యాలు శనిగారికి ఉన్నాయి. ఇచ్చేస్తారంతే. ఆ వైభవం అనేది నాలుగు పక్కల మంచి పేరు వచ్చేసి ఒక్కసారిగా మంచి రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారండి అని చెప్తారు కదా, అలా అన్నమాట. అలాగా మంచి పైకి తీసుకొచ్చేస్తారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. శని జయంతి సందర్భంగా శని గారి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆయనకి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఆ రాశిలో ఎలా ఉండబోతుంది శని ప్రభావం అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలంటేనండి, ఈ గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం, అన్ని గ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ మనం ఇప్పుడు శని జయంతి సందర్భంగా శని గారి యొక్క స్థితి సంచారము మేషరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతోంది. మేషరాశిలో జన్మించిన వారికి ఇప్పుడున్న గోచారం ప్రకారంగా శని ఎక్కడున్నారు అంటే మీనరాశిలో ఉన్నారు. మీనరాశిలో అనగానే వ్యయస్థానంలో శని గారు ఉన్నారు. వ్యయస్థానం అనగానే ఏలినాటి శని జరుగుతోంది అనమాట. మేషరాశి వారికి 2.5 సంవత్సరాల కాలం మేషరాశి లో మళ్ళీ శనిగారి యొక్క సంచారం వచ్చిన 2.5 సంవత్సరాల కాలం, మళ్ళా వృషభ రాశిలోకి శనిగారు వచ్చిన 2.5 సంవత్సరాల కాలం, వెరసి 7.5 సంవత్సరాల కాలము ఏలినాటి శనిగా ఉంటుంది. ఈ 3 దశల్లోనూ వచ్చే 2.5 కాలాలు కూడా మనిషిని చాలా బాధిస్తాయి. మేషరాశిలో జన్మించిన వారు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, చెప్పులు దానం ఇవ్వడము, గొడుగు దానం ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ పెద్దలకి సేవ చేస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకు ఉంటాయి. అంటే శనిగారు ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇప్పుడు మీనరాశిలో శనిగారి సంచారం సుమారుగా 1 సంవత్సర కాలం జరిగిపోయింది. ఇంకా 1.5 సంవత్సర కాలము, అలాగే మేషరాశిలో 2.5 అంటే ఒక 4 సంవత్సరాల కాలము, ప్లస్ ఇక్కడ ఒక 2.5 6.5 సంవత్సరాల కాలము ఇంకా జరగవలసి ఉన్నది. కాబట్టి మేషరాశి వారి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అమ్మా, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే, వృషభ రాశి వారికి లాభస్థానంలో శనిగారి సంచారం జరుగుతోంది. ఎనలేని లాభాలు ఇస్తారండి. ఇప్పుడు అంత మూట కట్టేటటువంటి సమయం అన్నమాట వృషభ రాశి వారికి. ఈ 2.5 సంవత్సరాల కాలం లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి లాభాలు ఇస్తారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టినా లాభాలు వస్తాయి. ఎక్కడెక్కడ ధనము అప్పు ఇచ్చినా కూడా అది డబల్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది. చాలా అధికమైనటువంటి ధనము ఇవ్వడానికి వీలుగా చక్కగా ఆయన లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. మళ్ళీ వ్యయస్థానంలోకి వచ్చేస్తారు 1.5 సంవత్సరం కాలం నాటికి. అంటే ఇంచుమించుగా 2027 జూన్ జూలై కాలాల నాటికి ఇక ఆయన మళ్ళీ శనిగారు రాశి మారుతారు. అప్పటి దగ్గర నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. వృషభ రాశి వారికి 7.5 సంవత్సరాల కాలం వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ ఆచరించినట్లయితే ఈ మూట కట్టిన డబ్బు ఖర్చు అవ్వకుండా కొంచెమైనా వాళ్ళు దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏలినాటి శనిలో మరి ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖం యొక్క పీడ అంటాం, ముఖ వర్చస్సు తగ్గిపోవడం కానీ, ధనము ఎక్కువ ఖర్చు అవడం కానీ, వ్యయ ప్రయాసలకి లోనవడం కానీ, స్థాన చలనం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఆ తర్వాత బంధుమిత్రుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండడం కానీ,
అలాగే ఉద్యోగ జీవితంలో ఇబ్బంది, సంతానం వల్ల ఇబ్బంది, వ్యక్తిగతంగా పరువు ప్రతిష్టలు తగ్గే ఇబ్బంది, ఈ ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి శని గారికి పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఫలితాలు తగ్గుతాయి. పూర్తిగా తగ్గిపోతాయని చెప్పను, కర్మను ఎప్పుడైనా అనుభవించవలసిందే. కానీ ఫలితాలు కొంచెం అదృష్ట ఫలితాలు తగ్గి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అమ్మ, మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నారు శని గారు. దశమం అనంగానే అది ధర్మం, ధర్మక్షేత్రం అన్నమాట. అది మనిషికి జీవనాధారం అయినటువంటి స్థానం. అది ఆ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, ఆ స్థానం మీద ఇతర గ్రహాల దృష్టిని బట్టి, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి, ఆ స్థాన అధిపతిని బట్టి ఇన్ని రకాలుగా మిథున రాశి వారికి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ కర్మకారకుడైన శని ఇబ్బంది పెట్టాలా ఉద్యోగ జీవితంలో అంటే ఇబ్బంది పెట్టేస్తారు. లేదు, అది వరకే మనకి ఈ అర్ధాష్టమ శని సంచార కాలంలో కానీ, అష్టమ శని సంచార కాలంలో కానీ అవన్నీ అనుభవించేశారా అంటే ఇప్పుడు చాలా అభివృద్ధిని ఇస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏమంటారంటే ఇదమిద్దంగా ఉంటాయి అన్నమాట ఫలితాలు. చాలా గొప్పగా ఉండవు, అలా అని అసలు ఫలితాలు లేవు అని చెప్పడానికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీనరాశి గురువు గారికి అది నిలయం, అధిపతి ఆయన అక్కడ. కాబట్టి గురుక్షేత్రంలో ఉన్నటువంటి శని గారు ఏంటంటే గురువు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. కాబట్టి ఫలితాలు దుష్ఫలితాలు తక్కువగా ఉంటాయి. అయితే వీరు పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. కనీసం శనిగ్రహ స్తోత్రాలైనా ప్రతిరోజు కొన్నిసార్లు, మరి అన్ని 19,000 సార్లు మేము చదువుకోలేమండి అంటే రోజుకు 19 సార్లు అయినా చదువుకుంటూ వెళ్ళినట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నారు గురువుగారి సంచారం. ఇప్పుడు ఈ నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నందువల్ల తండ్రి గారి వైపు నుంచి ఏమైనా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నవమ స్థానంలో అది కర్మస్థానం, ధర్మ కర్మ ఈ రెండు. ఇది ధర్మ అనేది 10వ స్థానం అయితే కర్మ అనేది 9వ స్థానం. 9వ స్థానంలో 9వ స్థాన అధిపతి కారకత్వం వహిస్తున్నాడు. 9వ స్థాన అధిపతి కాదు ఆయన, కానీ నవమ స్థానంలో ఈ కారకత్వం శనిగారి యొక్క కారకత్వం ఇక్కడ వచ్చిందనమాట. కర్మ అధిపతి కదా ఆయన. కాబట్టి ఈ కర్మస్థానంలోనే కర్మ అధిపతి ఉండడం చాలా చాలా మంచిది. వీళ్ళు 99% అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. పుట్టిన ఇంటి వారి సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే పితృవర్గానికి మటుకు శారీరక పరమైన కష్టం ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని చెప్పుకున్నాము. ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని గారు సంచరిస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు పనులలో ఆటంకము, అనారోగ్యాలు, అలాగే ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తికి లోనవడము, విపరీతమైనటువంటి వ్యయ ప్రయాసాలకి లోనవడము, దూర ప్రాంత ప్రయాణాలు, ఔషధ సేవ చేయడము, ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ కూడా సంతృప్తి లేకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉంటూనే ధనం నష్టం వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లాటరీస్ కొనడాలు, షేర్లు కొనడాలు ఇలాంటివి చేయకూడదు ఈ సమయంలో. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేయాలి సింహరాశి వాళ్ళు. కన్యరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే శని గారి యొక్క సూటిగా ఉండేటటువంటి దృష్టి, సప్తమ దృష్టి కన్యా రాశి వారి మీద పడుతూ ఉన్న కారణం చేత వీరికి పబ్లిక్ రిలేషన్స్ అంతగా బాగుండవు. రాజకీయాలు అయితే కొంచెం బాగుంటాయి. మిగతా గ్రహ స్థితులు కూడా చాలా బాగున్నట్టయితే రాజకీయాల్లో వీళ్ళు కొంచెం పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా గ్రహ స్థితుల యొక్క స్థితి సంచారాలు కూడా జన్మ జాతకాన్ని బట్టి పరిశీలన చేయవలసి ఉంటుంది. ఈ సప్తమ స్థానంలో ఉన్నందువల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ చెడతాయి, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మంచి రిలేషన్ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. ఆ భాగస్వామ్యంలో ఎవరో ఒకళ్ళు విత్డ్రా అయిపోవడము, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పెట్టుబడులు పెడదామంటే ఆటంకాలు వచ్చే అవకాశము, కొత్త వ్యాపారాలు ఏమన్నా
పెడదామా అంటే ఆటంకాలు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతింటము, ఎవరన్నా కోర్టు కేసుల వరకు వెళ్ళినట్టయితే కేసులు మంజూరైపోయి ఖచ్చితంగా విడాకులు రావడము, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. పైగా ఈయన పంచమాధిపతి షష్టాధిపతి అవుతూ సప్తమంలో కూర్చుంటున్నారు. రుణభారాలు పెరగడం ఉంటుంది, సంతానం మాట వినకపోవడం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి 6వ స్థానంలో శని గారి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఇది శత్రు రోగ రుణస్థానం. అంటే శత్రువులు తగ్గిపోవాలి, రుణాలు తగ్గిపోవాలి, కొత్త రుణాలు కావాలంటే దొరకాలి, అలాగే రోగం ఏమన్నా ఉంటే తగ్గిపోవాలి, విజయాలు కలగాలి. కాబట్టి ఏ పని చేసినా విజయ అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళ మాటకి బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా బాగుంటుంది. వీళ్ళకి అనుకోని విధంగా రుణభారాలు తగ్గిపోవడం కానీ, కొత్త రుణాలు దొరకడం కానీ, ఇవన్నీ చాలా చాలా బాగుండి వీళ్ళలో కార్య సామర్థ్యం చాలా బాగా పెరుగుతుంది. అయితే మిగతా గ్రహాల యొక్క గమనాన్ని కూడా చూడాలి. కేవలం 6వ స్థానంలో శని గారు ఉన్నప్పుడు ఉన్న ఫలితాలే పూర్తిగా ఉంటాయి అని చెప్పడానికి రాదు. రాహు గారి యొక్క స్థితి సంచారం కూడా ప్రస్తుతం ఉన్న గోచారం ప్రకారంగా కనిపిస్తూ ఉంది పంచమ స్థానంలో. అది సంతాన రీత్యా కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొద్దిగా పరిహారాలు చేసుకోవాలి వీరు. ఇదొక్కటి చెప్పదగ్గ సూచన. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి శని గారి యొక్క సంచారము ఏమీ సత్ఫలితాలను ఇవ్వబోవడం లేదు. పంచమ స్థానంలో ఉన్నారు. తృతీయ చతుర్థాలకి అధిపతి అవుతూ పంచమంలో ఉంటున్న కారణం చేత ఇక్కడ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు తగ్గిపోతున్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా అనుకూలత చెందే విధంగా సర్వస్వ శరణాగతి పొందాలండి. శని గారికి గనక స్తోత్రపారాయణాలు చేసుకోవడము, అధిదేవత అయినటువంటి శివుని యొక్క అనుగ్రహం కొరకు పాటుపడము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, నల్లటి వస్త్రాలు ఎవరికన్నా దానం చేయడము, అలాగే వీళ్ళు కూడా ఏదన్నా దీక్ష, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఉంటుంది, హనుమాన్ దీక్ష ఉంటుంది, భవానీ మాల ఉంటుంది, శివ దీక్ష ఉంటుంది, ఇలాంటి దీక్షలు తీసుకుంటారు కదా. అలా దీక్షలు తీసుకున్నట్టయితే చాలా వరకు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. శనిగారి వల్ల ఏర్పడేటటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. పంచమం అనగానే పూర్వజన్మ స్థానం. అది మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పెద్దలు చేసినటువంటి పుణ్యం మనకి పంచబడుతుంది ఆ వంశంలోని వారికి. ఒకటి మనము చేసుకున్నటువంటి పుణ్యం ప్రకారంగా మనకి కొంత పుణ్యం ఆపాదించబడుతూ ఉంటుంది. మనిషి ఒక వంశంలో జన్మించాడు అంటే 2 రకాలైనటువంటి కర్మ ఫలితాలు, అంటే మంచి అనే తీసుకోవాలి, సుకర్మ ఫలితాలు అనమాట. రెండింటిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పంచమ స్థానంలో శనిగారు ఉన్నందువల్ల ఏమైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయా అంటే కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయి. మరి పంచమ స్థానంలో శనిగారు అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఎలాంటిదో మనకి తెలియదు కదా. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎలా భావిస్తాం మనం? కాబట్టి ఇక్కడ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటే మంచి జరుగుతుంది. అయితే ఈ దీక్షల గురించి చెప్పి ఉన్నాను కదా. ఈ దీక్షలు తీసుకోవడం వల్ల ఏమైతుందనంటే ఆ దీక్ష దానిలో భాగంగా కాళ్ళకి చెప్పులు వేసుకోం. అంటే మనంతట మనమే ఒక కష్టాన్ని ఆహ్వానించుకున్నాం. భగవంతుడి యొక్క నియమం పేరుతో భగవంతుడికి మనం ఈ దీక్ష తీసుకున్నాము అనేటటువంటి ఆ క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నియమం పేరుతో కాళ్ళకి చెప్పులు లేకుండా ముళ్ళు గుచ్చుకున్నా రాయి గుచ్చుకున్నా భరిస్తూ వెళ్తున్నాం. తలకి నూనె రాయం, ప్రతిరోజు చల్లటి నీళ్ళే స్నానం చేస్తాం. అలాగే ఆహారం కూడా పూర్తిగా ఆహారాన్ని అదుపులో పెట్టేస్తాం. లిమిట్గా తినడము, ఈ మసాలా లాంటివి ఉద్రేకం, శరీరానికి ఉద్రేకం చెందించేటటువంటి ఏ ఆహారాన్ని కూడా తీసుకోకపోవడం. అలాగే ఇలాంటి నియమాలన్నీ మనం పాటించుకుంటూ ఉంటామంటే ఇంచుమించుగా ఈ నియమాలు ఏ విధంగా పాటిస్తున్నాం మనం? ఒక భగవద్భక్తికి సంబంధించి ఒక భక్తితో ఆచరించే విధంగా పాటిస్తున్నాం. కాబట్టి శనిగారి యొక్క బాధలు తగ్గిపోతాయి. అంటే ఆయన ఇచ్చేటటువంటి బాధ పీడించకుండా ఇస్తాడు కదా. ఆ పీడ లేకుండా మనం అవే బాధల్ని ఒక భగవద్భక్తిని జోడించి చేస్తున్నాం కాబట్టి, ఆచరిస్తున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. మనం ఆహారం తీసుకునేటప్పుడు భగవంతుడికి నివేదన చేయకుండా తింటే అది మామూలుగా అన్నం పప్పు కూర అవుతుంది. అదే భగవంతుడికి నివేదన చేస్తే ప్రసాదం అని కళ్ళకు అద్దుకొని తింటున్నాం. అలాగే ఇక్కడ కూడా అన్నమాట, మనము ఒక కష్టాన్ని
భక్తి ద్వారా స్వీకరించినట్లయితే అది ఒక నియమము, ఒక క్రమశిక్షణ అయ్యి మనకి అది సత్ఫలితాలను ఇస్తోంది. అలా ఏమీ లేకుండా గనక ఉన్నట్లయితే ఆ కష్టాన్ని మనము చాలా బాధతో అనుభవించవలసి ఉంటుంది. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనురాశి వారికి అర్ధాష్టమ సంచారంలో శని గారు ఉన్నారు. కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అయితే ఎవరికైనా గాని శని గారి యొక్క దుష్ట ప్రభావాలు, ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు గురుగ్రహ ప్రభావం గనక చాలా మంచిగా ఉన్నట్టయితే, గురువుగారు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు గనక ఆ రాశికి అద్భుతంగా ఉన్నట్టయితే, ఈ అర్ధాష్టమ శని ఫలితాలు కానీ, అష్టమ శని ఫలితాలు కానీ, లేదా ఏలినాటి శని ఫలితాలు కానీ ఆ దుష్ట ఫలితాలు కొంచెం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ధనురాశి వారికి కూడా అదే విధంగా గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని సంచార దోషాలు కొంచెం ఫలితాలని మంచిగా ఇస్తాయన్నమాట. ఏదైనా పని ఆగిపోకుండా కాస్త ముందరికి వెళ్తుంది. అలా గురుబలం లేని పక్షంలో ఈ శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏముంటాయి? ఆగిపోతాయి. మాతృవర్గ రీత్యా బాగుండదు, స్థిర చిరాస్తుల వృద్ధి ఉండదు, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో ఉంటాయి, అలాగే రుణభారాలు పెరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. శరీరానికి ఎక్కువ కాయ కష్టం ఉంటుంది, మెంటల్గా కూడా బాగా థింకింగ్ ఎక్కువగా ఉండేటటువంటి వర్క్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలాంటి చాలా వరకు వ్యయ ప్రయాసలకి వచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే గురుబలం ఉందో ఈ అర్ధాష్టమ శని ఫలితం కొంచెం తగ్గుతుంది. శనిగారికి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మకర రాశి వారికి? మకర రాశి వారికి మూడవ స్థానంలో, థర్డ్ ప్లేస్, మూడవ స్థానంలో శనిగారి సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలోనూ, తను రాశిలోను, తను భావంలోను, అలాగే ద్వితీయ పాదమైనటువంటి ద్వితీయ స్థానంలోను 2.5 సంవత్సరాల కాలం పాటు శనిగారు సంచరిస్తారు కాబట్టి వీళ్ళు చాలా బాధలకు లోనవుతారు. ఇప్పుడు ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళ్ళారో ఈ మకర రాశి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తారు. అంటే మరి 7.5 సంవత్సరాలు పీడించారు కదా, బాధలు పెట్టారు, ఉన్నదంతా ఊడ్చి పడేయించారు, ఖాళీ చేశారు. ఇక ఏమి చుక్కలు చూసామో అని చెప్తుంటాం కదండి, మాట వరుసకి చెప్పుకుంటూ ఉంటాం కదా, చుక్కలు కనిపించాయిరా బాబు అంటాం. అంటే ఏంటి, మనకి అంత బాధ కలిగింది, ఉన్న సొమ్మంతా పోతుంది, నిందలు పడుతూ ఉంటాయి, వ్యయ ప్రయాసలకి లోనయ్యి ఉంటారు, ఇక అసలు ధనవానికి చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరాలు గడిచాయి కదండి. ఇంకా ఆ 7.5 సంవత్సరాల కాలం అయిపోయిన తదుపరి ఎప్పుడైతే 3వ రాశిలోకి ప్రవేశించారో ఇక ఉన్నతమైన స్థితిని ఇస్తూ వెళ్తారు. ఆ 2.5 సంవత్సరాల కాలం కూడా చక్కటి ఉన్నతి ఉంటుంది, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా బలమైన స్థితి అన్నమాట శనిగారి స్థితి, చాలా బలమైన స్థితి కాబట్టి వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి మరి ద్వితీయంలో ఏలినాటి శని అని చెప్పాలి. ద్వితీయంలోనే కదా శనిగారి సంచారం, ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది కాబట్టి, అంటే వీళ్ళకి వ్యయంలో అయిపోయింది, రాశిలో అయిపోయింది. ఇప్పుడు ద్వితీయంలో 2.5 సంవత్సరాల కాలం నడవాలి శనిగారు. మీనరాశిలోకి వచ్చి 1 సంవత్సరం మీద 2 నెలలో 3 నెలలో అయింది, ఇంకా సుమారుగా 1.5 సంవత్సరం కాలం ఉంది. ఈ 1.5 సంవత్సరం కాలము కూడా కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నట్టే, దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి. గురుబలం ఎప్పుడైతే ఉపయుక్తం అవుతూ ఉంటుందో అప్పుడు తగ్గుతుంది ఈ దుష్ట ఫలితం. కానీ ఏలినాటి శని ఇంకా పూర్తి అవ్వలేదు కదా, కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు చేసుకొని ముందరికి వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది. శనిగారి యొక్క రాసే కుంభరాశి అంటే, ఆయన ద్వితీయంలో ఉన్నారంటే ధనానికి ఇబ్బంది పెట్టనివ్వరు. కానీ మరి ఏలినాటి శనిలి ప్రభావంలో ఉన్నప్పుడు కాస్తో కూస్తో గురుబలం తగ్గినప్పుడు దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది ముందర. చివరిగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీన రాశి వారికి చెప్పాలంటే రాశిలోనే ఉన్నారు, 2.5 సంవత్సరాల కాలము వెనక కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక పాదం అయిపోయింది, ఏలినాటి శనిలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు 2వ పాదంలోకి, అంటే తానున్న జన్మరాశిలోకే శనిగారు ప్రవేశించినప్పుడు చాలా వరకు ఇబ్బంది పెడతారండి. ముఖములో పీడ కనిపిస్తుంది, శరీరానికి శ్రమ, విపరీతమైన శ్రమ కనిపిస్తుంది, ధన నష్టం కనిపిస్తుంది, బంధుమిత్రులు ఎవరు ఆదరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉండదు,
భార్యాభర్తల మధ్య చాలా వరకు పేచీలు ఉంటాయి, ఎవరైనా విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ప్రశాంత చిత్తం ఉండదు, విపరీతమైన శ్రమ ఉంటుంది, ఎక్కువగా వ్యయ ప్రయాసలకి లోనయ్యేదే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. గురుబలం ఉన్నా గురుబలం లేకపోయినా కూడా, గురుబలం ఉన్నది అంటే కొంచెం తగ్గుతాయి తప్ప పూర్తిగా తగ్గవు కదా, కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి కొంచెం తగ్గుతాయి. కాబట్టి పరిహారాలు చేసుకోవడంలో తప్పనిసరిగా ముందు ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే ఏ రాశి వారికైనా కూడా శని గారి యొక్క దుష్ప్రభావం తగ్గిపోయి సత్ఫలితాలు చాలా మంచిగా వస్తాయి. చూసారు కదండి శని గారి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆయనకి ఎలాంటి పరిహారాలు చేయాలి, అసలు ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి వరాలు ఇస్తాడు, ఆయన ఏ టైంలో లాగేసుకుంటాడు, అసలు లాగేసుకునే మనస్తత్వం ఆయనది కాదు అని అమ్మ మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేశారు కదా. అలాంటి మంచి పరిహారాలన్నీ చేయండి. ఇప్పుడు శని గారి జయంతి కూడా వస్తుంది కదా, ఆ రోజు ఆయనకి పూజలు చేసి మీ కుటుంబం బాగుండాలని మంచి మంచి పూజలు చేయండి. మేము మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రావినూతల భక్తి ఛానల్. అమ్మ థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.